ఐగుప్తు దేశములో నుండి దేవుడు తీసుకొని వచ్చినప్పుడు ఇశ్రాయేలీయులను ఆయన ఒక నిబంధన చేశాడు. ఏంటా నిబంధన అంటే, నేను మిమ్ములను నడిపించి గ్రద్ద తన రెక్కల మీద పిల్లలను మోసుకొని వచ్చినట్లుగా కానాను దేశములోనికి మిమ్మల్ని తీసుకుని వస్తాను. అది పాలు తేనెల ప్రవహించు దేశం. అప్పటి వరకు నేను నిన్ను విడువనని వాగ్దానం చేశాను. వాగ్దానం చేసినప్పుడు ఈ వాగ్దానాన్ని నమ్మాలి కదండి. వాగ్దానము ఎప్పుడైనా మనం నమ్మితే, నమ్మిన వాగ్దానాన్ని చేసింది దేవుడు కనుక ఆయన మర్చిపోవుటకు అన్యాయస్తుడైన దేవుడు కానే. దేవుడు ఈ వాగ్దానాన్ని నెరవేర్చటానికి పరీక్ష పెడతాడు. పరీక్షల గుండా వెళ్ళాలి. అయితే దేవుడు చెప్పిన మాటకు మనం విధేయత చూపిస్తే మనకి క్షేమం, మనకి ధన్యత. ఒకసారి సౌలుతో సమూయేలు చెప్పాడు. ఏమని చెప్పాడు అనంటే, గిల్గాలులోకి వెళ్ళి ఎదురు చూస్తూ ఉండు, 7 దినముల తరువాత నేను నీ యొద్దకు వస్తానని. మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 7-8 వచనాలలో మనం చూస్తాం. ఆ భాగాన్ని చూసినప్పుడు ఈ సమూయేలు చెప్పిన మాట అతడు విన్నాడు. 7 రోజులు ఎదురు చూశాడండి. సమూయేలు రావటం కాస్త లేట్ అయింది. ఇశ్రాయేలీయులకు మొట్టమొదటి రాజుగా, ఇశ్రాయేలీయులను నడిపిస్తున్న ఒక అధిపతిగా, న్యాయము తీర్చడానికి దేవుడు ఏర్పాటు చేయబడిన ఒక నాయకుడిగా సమూయేలు నడిపించబడుతున్న ఆ సమయంలో, ప్రారంభపు దినాలలో దేవుడు ఇచ్చిన వాగ్దానము లేదా సేవకుల ద్వారా దేవుడిచ్చిన వాగ్దానం ఏంటంటే, నేను వచ్చి బలిపీఠం మీద బలి అర్పణ అర్పించేంత వరకు నువ్వు ఎదురు చూడు అన్నది. ఎదురు చూడలేకపోయాడు. ఏం చేశాడు? ఈ లోపల ప్రజలు ఏమన్నా, ఫిలిష్తీయులు వస్తున్నారు, సౌలా సౌలా మమ్మల్ని రక్షించు నాయనా, ఫిలిష్తీయుల దండు పరిగెత్తుకొని వస్తుంది, భయంకరంగా ఉన్నారు వాళ్ళు, ఇసుక రేణువుల వలె విస్తరించి ఉన్నారు, వాళ్ళు మనలను నాశనం చేస్తారు అని ఇశ్రాయేలీయులు ఎప్పుడైతే బ్రతిమలాడుతూ భయపడుతూ తొందర పెడుతూ ఉన్నారో, సౌలు తొందరపడి ఈ ప్రధాన యాజకుడే గాని అర్పించవలసిన దహన బలిని తానే అర్పించడానికి తెగించాడు. తనంతడు తానే ఒక నిర్ణయం తీసుకున్నాడు. తీసుకొని వెళ్ళి ఆ బలి అర్పణ చేశాడండి. చేసి అలా ముగించడో లేదో సమూయేలు వచ్చాడు. సౌలా, ఏం చేశావు? అయ్యా, ప్రజలు తొందర పెట్టారు, అందుకని వెంటనే నేనేం చేశానంటే బలి అర్పణ అర్పించాను. ఇదిగో మేము సిద్ధంగా ఉన్నాం యుద్ధానికి వెళ్ళటానికి. ఎంత పని చేసావు సౌలు! దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని శాశ్వతమైన సింహాసనాన్ని ఇద్దామనుకుంటే, దేవుడు పెట్టే ఈ చిన్నపాటి పరీక్షలో నువ్వు నెగ్గలేకపోయావు. విశ్వాస పరీక్షలో నువ్వు విధేయత చూపించలేకపోయావు. నీవు అవిధేయుడు అయ్యవు గనుక నీ ఇంటి వారికి ఈ సింహాసనము ఉండదు. తనకిష్టమైన ఒక హృదయానుసారమైన మనసు కలిగిన మనుష్యుడిని దేవుడు కనుగొన్నాడు. చూడండి, మాటకు విధేయత చూపిస్తే దేవుడు తిరిగి ఎంత సమకూరుస్తాడో. రాజ్యాన్ని, సింహాసనాన్ని తరతరాలకు స్థిరపరుద్దామని దేవుడు ఊహించి ఒక పరీక్ష పెడితే ఆ పరీక్షలో ఓడిపోతే ఎట్లా? ఈరోజు చిన్న ఉద్యోగం ఇచ్చి పరీక్ష పెడతాడు నీకు. దశంభాగం నమ్మకంగా దేవుని మందిరానికి ఇవ్వు. ఆ చిన్న దాంట్లో నువ్వు నమ్మకంగా ఉండకుండా కోల్పోయావనుకో, తర్వాత దేవుడు నీ తరతరాలను ఉద్యోగస్తులుగా ఒక ఉన్నతమైన స్థాయిలో నిలబెట్టాలని ఆయన ఆశపడుతూ చిన్న పని చేశాడు అనుకో, నువ్వేం చేస్తావు?
దీంట్లోనే తప్పిపోతే సౌలుకులాగా నువ్వు కూడా పాడైపోతుంది కదా. ఈరోజు ఎంతమంది తప్పిపోతున్నారు, ఎంతమంది పాడైపోతున్నారు, ఎంతమంది పతనమైపోతున్నాడు. దేవుడు పరీక్షించే పరీక్షలు ఎలా ఉంటాయో కొన్ని చెప్తాను మీకు, వినండి. దేవుడు ఇచ్చి పరీక్షిస్తాడు కొంతమందిని, కొంతమందిని ఇవ్వకుండా పరీక్షిస్తాడు. ఆయన మాట సెలవిస్తాడు, ఇచ్చి పరీక్షిస్తాడు. ఇచ్చి పరీక్షించే వారిలో అబ్రహాము ఉన్నాడండి. కొడుకునిచ్చాడు. దేవుడు అంటాడు, నీకొక్కగాను ఒక్క కొడుకైన ఇస్సాకుని నేను నీకు చూపించు మోరియా పర్వతములలో ఒక దాని మీద నాకు బలిగా అర్పణగా అతనిని దహించమని చెప్పాడు. ఎప్పుడైతే ఈ మాట చెప్పాడో ఏం చేయాలి? అబ్రహాము భయపడలేదు, దేవుని మాటకు విధేయత చూపించాడు. ప్రైజ్ ది లార్డ్. మనము ఆదికాండం 22వ అధ్యాయము ఆ భాగంలో అబ్రహాము పరీక్షలో గెలిచాడు. 12వ వచనంలో అంటాడు, ఇందును బట్టి నీవు నాకు భయపడువాడవనియు నేను ఎరిగాను. అబ్రహామా, ఐ లవ్ యూ సో మచ్. నేను నిన్ను దీవించబోతున్నాను. శత్రువుల గవనులను స్వాధీనపరచు. నీ సంతానం తమది కాని దేశమును స్వాధీనపరుచుకొని ఐగుప్తులోకి నుంచి బయటకు వచ్చిన తర్వాత అబ్రహాము నడిచిన దేశం అంతటిని స్వాధీనపరచుకోవడానికి దేవుడు వారిని సిద్ధపరిచాడు. అలా వెళుతున్న క్రమంలో ఎరుకో కోటగోడలు అడ్డుపడ్డాయి. తమ శత్రువుల గవనులను స్వాధీనపరచుకోవడానికి వెళుతున్న క్రమములో ఎరుకో కోటగోడలు అడ్డుపడితే దేవుడు చెప్పాడు, యెహోషువ, 7వ రోజున మీరు ఈ పట్టణాన్ని పట్టుకుంటారు. మొదటి రోజున ఒక రౌండ్ తిరగండి, 2వ రోజు ఒక రౌండ్, 3వ రోజు ఒక రౌండ్, 4వ రోజు ఒక రౌండ్, 5వ రోజు ఒక రౌండ్, 6వ రోజు ఒక రౌండ్, రోజుకి ఒక్కొక్క రౌండ్ తిరగండి ఎరుకో కోటగోడ చుట్టూ. తిరిగే క్రమంలో ముందేమన్నా యోధులు, తర్వాత బూరలు ఊదేవాళ్ళు, తర్వాత మందసం మోసేవాళ్ళు, ఆ తరువాత సామాన్యమైన ప్రజలను నడిపించమన్నాడు. 7వ రోజున మందసం మోయాలి, బూరలు ఊదాలి, ఆర్పాటించి జనులు కేకలు వేయాలి. ఎరుకో కోటగోడలు కూలిపోతాయి, అప్పుడు చక్కగా ఎక్కిపోతారు అని చెప్పాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఎప్పుడైతే ఈ మాట, ఈ ప్లాన్ దేవుడిచ్చాడో వెంటనే తన మీద ఆధారపడకుండా వెళ్ళిపోయి ఇదిగో ఆ ప్లాన్ ని ఇంప్లిమెంట్ చేశాడు. చక్కగా ఎరుకో కోటగోడను ఎక్కి అవకడకు వెళ్ళి తమ శత్రువులు ఇదిగో స్వాధీనపరుచుకున్న తన పితరుల భూమిని వాళ్ళు గెలుచుకోవటానికి ముందుకు కదిలారు. ఇంకా కాస్త ముందుకెళ్ళిన తర్వాత గిద్యోను జీవితంలో మిద్యానీయులు వచ్చారు. విశ్వాస పరీక్షలు చెప్తున్నాను, ఇచ్చి శోధించటం. మిద్యానీయులు చాలా మంది ఉన్నారు, మిడతల వల్లే ఇసుకురేణుల వల్లే విస్తరించిపోయి ఉన్నారు. వీరి మీదకి వచ్చారు. అప్పుడు గిద్యోను లేచి, మీరు నాతో పాటు మిద్యానీయుల మీద యుద్ధము చేయటానికి ఎవరు వస్తారు అని చెప్పేసి ప్రకటన చేయగా 32,000 మంది వచ్చారు. వాళ్ళల్లో భయపడిన వాళ్ళని వెనక్కి పంపించమంటే 22,000 మంది వెళ్ళిపోయారు. ఆ తరువాత నీళ్ల దగ్గర వాళ్ళను పరీక్షించి కేవలం 300 మంది మాత్రమే మిగిలిచి మిగిలిన వాళ్ళందరినీ పంపించేసేయమన్నాడు. ఇప్పుడు 300 మందితో నీకు విజయాన్ని ఇస్తానని చెప్పాడు. ఎంత విశ్వాసం ఉంది! 32,000 మంది ఎక్కడ, 300 మంది ఎక్కడ? దేవుడు ఇచ్చి పరీక్షించి 300 మందితోనే గొప్ప విజయాన్ని ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. సారేపతిలో ఉన్న ఒక విధురాలు ఏం చేసిందంటే, చివరి రొట్టె చేసుకొని తినేసేద్దాం అనుకుంది, చచ్చిపోదాం అనుకున్నారు. ఏలియా వెళ్ళాడు, నాకు ఒక చిన్న అప్పము చేసివు, బుడ్డిలో నూనె తగ్గిపోదు, పిండి తరిగిపోదు అన్నాడు. ఆమె ఆయన మాట ప్రకారం విని ఆ ప్రకారం చేస్తే బుడ్డిలో నూనె తగ్గలేదు, రొట్టెలో పిండి అయిపోలేదు. 3.5 సంవత్సరాలు పోషించబడ్డ. ఇచ్చి పరీక్షిస్తాడు.
ఒకసారి 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయంలో 3వ వచనంలో ఒక స్త్రీ అప్పులు వాడు వచ్చి తన 2 కుమారులను తీసుకుని వెళ్తున్నాడు అని చెప్పేసి ఎలీషా దగ్గర బ్రతిమలాడుకుంది. ఎలీషా అన్నాడు, చుట్టుపక్కల ఉన్న వట్టి పాత్రలను ఎరువు తెచ్చుకొని కలుపు వేసుకొని నీ ఇంటిలో ఉన్న ఆ నూనె కాస్తంత ఆ పాత్రలన్నిటిలో పోయి అని చెప్పి వెంటనే చెప్పిన తర్వాత ఆమె ఆ పనే చేసింది. నూనె పెరిగింది, అద్భుతాన్ని పొందుకుంటుంది. దేవుడు ఇచ్చి శోధిస్తాడు. ఈరోజు దేవుడు నీకు కానానుని స్వాచ్ఛంగా ఇస్తానని వాగ్దానం చేశాడు. నువ్వు పని చేయమన్నాడు. శోధనలు ఉంటాయి, నువ్వు నిలుస్తావా, గెలుస్తావా? దేవుడు అంటున్నాడు, నేను నీకు తోడై ఉంటాను, పని జరిగించు, పనికి పూనుకో. నా ఆత్మ మీ మధ్య ఉన్నది కనుక భయపడకు. నా నిబంధనను జ్ఞాపకం చేసుకొని ముందుకు కొనసాగు. పరలోక రాజ్యాన్ని ప్రభువు నీకు స్వాచ్ఛముగా ఇచ్చునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడి వాక్యం చేత మిమ్మలను దీవించి దర్శించి బలపరచునుగాక. ఆమేన్.